విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు జరిగితే ఏర్పడే విధ్వంసం తాలూకు వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీనివల్ల గిరిజనులు బతుకులు నాశనమవుతాయని, అరుదైన జీవజాలం అంతరించిపోతుందని ఇప్పటి వరకు అంతా భావిస్తున్నారు. అయితే ఎంతో ప్రత్యేకత ఉన్న కొన్ని రకాల మొక్కలు మన్యానికే పరిమితమైన పంటలకు ముప్పేనని జాతీయ మొక్కలు జన్యువనరుల బ్యూరో అంచనా వేస్తోంది. బాక్సైట్ తవ్వకాల చర్చ వచ్చినప్పుడల్లా ప్రముఖంగా ప్రస్తావనకొచ్చే అంశం పర్యావరణమే. దేశంలోనే అపురూపమైన ప్రకృతి సంపద ఉన్న తూర్పు కనుమలతో ఎన్నో ఇతర అంశాలు ముడిపడి ఉన్నాయి. బాక్సైట్ తవ్వకాలతో ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన అరకులోయ అస్తిత్వాన్ని కోల్పోవడమే కాదు, పర్యావరణ పరంగా తీవ్ర నష్టం జరుగుతుందని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పులులు, చిరుతల వంటి వాటితో పాటు అంతరిస్తున్న జంతుజాల జాబితాలో ఉన్న అథీరియా బిలివేటి జాతి గుడ్లగూబ, కురుడు పిల్లి వంటి జంతువులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. గిరిజనులకే సొంతమైన కొన్ని పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అరుదైన కూరగాయలు, తృణధాన్యాలు, స్థానికంగా గిరిజనులు అభివృద్ధి చేసుకున్న గింజలు మన్యంలో పండుతాయి. ఇక్కడి కొండపైన బాస్మతిని పోలిన వడ్లు పండిస్తారు. ఈ ప్రాంతంలో విరివిగా పండించే రాజ్మా చిక్కుళ్లకు మంచి మార్కెట్ ఉంది. ఏజెన్సీలో జీవ వైవిధ్యం ఉన్న వివిధ రకాల గింజలపై జాతీయ మొక్కల జన్యువనరుల బ్యూరో NBPGR పరిశోధనలు చేసింది. బాక్సైట్ తవ్వకాలతో అరుదైన మొక్కలు, పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆ సంస్థ అంచనా వేస్తోంది. కొండ తవ్వితే అందులో ఉన్నటువంటి మైక్రోబియల్ యాక్టివిటీ పోతుంది. తర్వాత దాని మీద నుంచి లేచినటువంటి బాక్సైడ్ ధూళి అంతా వచ్చి వేరే వెజిటేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల మీద పడుతుంది. క్రమంగా ఇప్పుడు ఒక కొండ తర్వాత ఇంకొక కొండ 10 కొండలు అట్లా తవ్వుకుంటూ పోతే సూక్ష్మ జీవుల యాక్టివిటీ పోవటమే కాకుండా వేరే ప్రాంతాల మీద కూడా ఆ దుమ్ము ధూళి వచ్చి పడిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా వ్యవసాయం దుమ్ము పైకి గాలిలో సస్పెండెడ్ పార్టికల్స్ ఎప్పుడైతే ఉంటాయో అక్కడ వ్యవసాయం తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది. విశాఖ మన్యంలో దాదాపు 150 రకాలకు పైగా జీవవైవిధ్యం ఉన్న పంట మొక్కలు ఉన్నట్లు NBPGR గుర్తించింది. ఈ తవ్వకాలతో అరుదైన పంట జాతులు అంతరించిపోవడమే కాకుండా కాలుష్యం వల్ల మామూలు పంటలకు నష్టం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెఫినెట్లీ మైనింగ్ ఒక పెద్ద జీవవైవిధ్యానికి చాలా పెద్ద ముప్పేనండి. ముఖ్యంగా మెడిసినల్ ప్లాంట్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుందండి. అంటే పంట సంబంధించిన అడవి జాతులు, తర్వాత ఈ వీడీ రిలేటివ్స్ అంటారు. వీడీ రిలేటివ్ తర్వాత ఫ్లోరిస్టిక్గా కూడా చాలా మొక్కలు ఉంటాయి అన్నమాట. సో అవంటే అవి మనం పండించం కానీ ఫ్లోరిస్టిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే రేర్ ఎండేంజర్డ్ మొక్కలు ఉంటాయి. యాక్చువల్గా రౌల్ ఫేస్ సర్పెంటైనా అంటే సర్పగంధ అంటారు, అది రేర్ అన్నమాట, చాలా ఎండేంజర్డ్ ప్లాంట్. సో ఇట్లాంటివి అంతరించుకోవడానికి చాలా అవకాశం. స్పాంజ్ లాంటి బాక్సైట్ ఖనిజానికి నీటిని పట్టి ఉంచే గుణం ఉంది. దీన్ని తవ్వేయటం వల్ల కొండల్లో పుట్టి ప్రవహించే 15 వాగులు, గోస్తని నది అస్తిత్వం కోల్పోనున్నాయి.